ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడం సిద్ధంగా ఉన్నారు కదూ? మనం అందరం యేసయ్య మాట వినబోతున్నాం. అద్భుతమైన శక్తిని పొందుకోబోతూ ఉన్నాం. ఆయన మాటలో ఉన్న శక్తిని మనం రుచి చూడబోతున్నాం. తెలియనటువంటి శక్తిని పొందుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని ఎవరు మిస్ కావద్దు. దేవుడు మీ యొక్క ఓటమిని విజయంగా మార్చబోతున్నాడు. మీ దుఃఖాన్ని సంతోషగానంగా మార్చబోతున్నాడు. ఈరోజు మీరు పడుతున్న ప్రతి శోధన, ప్రతి టెంప్టేషన్, ప్రతి టెన్షన్ నుంచి మిమ్మల్ని విడిపించి గొప్ప సమాధానంతో మీరు సమకూర్చబోతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటుండగానే దేవుడు మీలో క్రొత్త శక్తిని, నూతన సత్తువును ఆయన కలిగించబోతూ ఉన్నాడు. నూతన బలముకు పునాది వేయబోతున్నాడు. నూతన సామర్థ్యానికి పునాది వేయబోతూ ఉన్నాడు. అందరూ నోరు తెచ్చి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాలో ఈరోజు క్రొత్త శక్తిని పుట్టించండి, క్రొత్త ఆశీర్వాదం నాలో పుట్టించండి ప్రభువా అని చెప్పేసి మనం అడుగుదాం. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తరలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తివంతుడు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. అయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ ప్రజల ఆశతో ఆకాంక్షతో మిమ్మల్ని చూస్తుండగా ప్రభువా, ఈరోజు ఒక క్రొత్త పాఠమును తండ్రి, ఈ దినం ఒక క్రొత్త పాఠమును తండ్రి, ఈ దినమున ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన పాఠము నేర్పించండి తండ్రి. అయ్యా, ఉన్నతమైన అనుభవాన్ని నేర్పించండి తండ్రి. ఓటమిని జయించగలిగే శక్తిని మీరు దయచేయండి ప్రభువా. శక్తితో నింపండి ప్రభువా. ఈరోజు ఒక ప్రభువా, నూతన ఆయా ఆశీర్వాద తలుపులు తెరవండి. నూతన ఆశీర్వాదపు దీవెనల తలుపులు తెరవండి. పురాతన తలుపులు తెరవబడును గాక. మహిమగల రాజు ప్రవేశించును గాక. మహిమగల చక్రవర్తి ప్రవేశించును గాక. ప్రభువా, నీ మహిమతో నింపెదవు గాక తండ్రి. హల్లెలూయా. మీ బిడ్డల చుట్టూ కంచె వేసి కాపుదలిచి నడిపించి బలపరిచి సహాయం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రోజున మాట చదువుతున్నారో వారందరూ దీవించబడబోతున్నారు. బైబిల్ ఉన్న వాక్యం నుండి బలపరచబోతున్నది. అందులో ఉన్న మర్మాలను గొప్ప చేయబోతున్నాయి. నీకు క్రొత్త శక్తిని అనుగ్రహించబోతున్నాయి. నీలో క్రొత్త శక్తిని ఉద్భవింప చేయబోతున్నాయి. చూద్దాం, బైబిల్ చూద్దాం అందరం కూడా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రాను నరుకుచుండిరి. ఒకడు దూలములు నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయాను. సో ప్రియ దేవుని బిడ్డ, గొడ్డలి అంటే ఒక ఆయుధం. గొడ్డలి ఎందుకు చేయబడిందంటే నరకటానికి. గొడ్డలి ఎందుకు చేయబడిందంటే దేవుని బిడ్డ ఆ ఏ ఉద్దేశంతో తీసుకొని పోబడిందంటే అక్కడ ఇరుకును విశాలం చేయడానికి. అంతేకాదు, ప్రవక్తల శిష్యులు తలదాచుకునేటువంటి ఒక ప్రాకారం కట్టడానికి, ఒక గృహమును సిద్ధపరచడానికి. అంతేకాదు, అది ఒక ప్రార్థనా స్థలం కట్టడానికి, ఒక అనేకుల యొక్క కన్నీరు తుడిచే స్థలంగా దాన్ని కట్టడానికి. నయమాన్ లాంటి వాళ్ళు మహా సైన్యాధిపతులు వచ్చినప్పుడు వారితో మాట్లాడడానికి కదా, వారితో అక్కడి నుంచే మాట్లాడడానికి అటువంటి గృహాన్ని కట్టడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇంత గొప్ప చిత్తముతో గొడ్డలి చేయబడి తీసుకొని పోబడింది. కానీ అక్కడికి వెళ్ళి నరకటం మొదలుపెట్టిన తర్వాత ఆ గొడ్డలి ఊడి కింద పడిపోయింది. సో ఎందుకు పడిపోయింది అంటే ఇక్కడ దేవుడు ఒక రీజన్ నేను చెప్తాను. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి అంటే, ఈ గొడ్డలి ఆ మ్రాను నరుకుతున్నప్పుడు, అంటే దూలాన్ని, పెద్ద దూలం నరుకుతున్నప్పుడు, దూలం అంటే చాలా లావుగా ఉంటుంది, అది చాలా చావగలిగింది, చాలా శక్తివంతమైంది, అది చాలా బాధ్యత భరించేటువంటిది. అంత పెద్దది నరుకుతున్నప్పుడు అది వెంటనే ఊడి కింద పడిపోయింది. ఎందుకు అంటే, ఒక్కవేళ దీన్ని నరుకుతున్నప్పుడు నేను ఓడిపోతే, ఎందుకంటే దీన్ని నరుకుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంది, ఏమి తెగటం లేదు, ఒక్క పేడు కూడా ఊడి రావటం లేదు. ఇన్ కేస్ నేను ఓడిపోతే మిగతా శిష్యుల గొడ్డలందరి ముందు నేను ఏమైపోవాలి? షేమైపోనా? మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారు నన్ను చూసి, వీళ్ళందరూ ఎలా అనుకుంటారు నన్ను చూసి అని చెప్పేసి, ఒకవేళ నేను ఓడిపోతే. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య ఏంటంటే, విజయానికి ముందే దేవుని బిడ్డ ఓటమిని ఎస్టిమేషన్ వేసుకుంటాం మనం.
విజయం వస్తే మన జీవితం ఎట్లా ఉంటుంది అని ధ్యానించాం చాలాసార్లు. విజయం వస్తే ఎంత ఖ్యాతి కలుగుతుంది, ఎంత ఘనత ఉంటుందని అది ధ్యానించరు ఫస్ట్. ఒకవేళ ఓడిపోతే, ఐఏఎస్ ఓడిపోతే, ఎగ్జామ్లో నాకు రాకపోతే వీళ్ళందరి ముందు ఎంత షేమ్ అయిపోతాను నేను, ఎంతమంది నా గురించి ఎన్ని మాట్లాడుకుంటారు, ఎంతమంది నా వైపు కీతాగా చూస్తారు, వద్దులేండి అని ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఓటమిని ముందు పెట్టుకుంటాం. ఓటమిని గురించి ధ్యానిస్తాం. వాళ్ళు నన్ను కీతాగా చూస్తారు, వీళ్ళు నన్ను హేళనగా మాట్లాడతారు, వీళ్ళంతా నా వైపు ఒక నవ్వుతూ ఒక ఎగతాళిగా మాట్లాడతారు. మనం చూడలేం, మన వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓటమి గురించే ధ్యానిస్తున్నాం. ఓటమి మన నెత్తిమే కూర్చొని ఉంటుంది. నీ మొహం నువ్వు ఎక్కడ సాధిస్తావు, నీకు ఎక్కడ అంత తెలివి ఉందా, అంత జ్ఞానం ఉందా, అంత ఇంగ్లీషు పెర్ఫార్మెన్స్ ఉందా నీకు, అంత ఎక్స్పీరియన్స్ ఉందా నీకు, నీ పక్కన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు తెలుసా, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు తెలుసా, వాళ్ళని ఎట్లా ఓడిస్తావు నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉంది, నీ చదువు ఎంత, నీ మార్కులు ఎంత, నీ లిస్ట్ ఎంత, నీ వెనకున్న బలం ఎంత. ఓటమి మన అంతము కాదు దేవుని బిడ్డ. విజయానికి కలిగే తృష్ణ ఆరంభం, విజయానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి కసికి ఆరంభం అది. విజయానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ యొక్క తృష్ణకు ఆరంభం అది. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో ఓటమి గురించి ఆలోచించి అమ్మో నేను చేయగలనా, ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ వీళ్ళందరూ నవ్వుతారేమో, సరిగ్గా నేను పాడలేకపోతే, సరిగ్గా నేను రాగం తీయలేకపోతే, సరిగ్గా నేను వాక్యం చెప్పలేకపోతే, సరిగ్గా ఉపన్యాసం ఇవ్వలేకపోతే, అయ్యో నేనేమైపోతాను, అమ్మో నాకు భయం. చాలాసార్లు భయమే మనల్ని ఏలుబడి చేస్తుంది. ఈ నెగిటివ్ ఫీలింగే మనల్ని ఇలా చేసేస్తుంది చాలాసార్లు. అందుకని ఏం చేయాలంటే విజయాన్ని గురించి ధ్యానించాలి. దేవుడు ఇవ్వబోయే విజయాన్ని గురించి ధ్యానించాలి. దేవుడు మనకి ఇవ్వబోయే పోరాటంలో సిద్ధపడాలి. కష్టాలు శ్రమలు ఎన్ని వచ్చినా సరే ఇవన్నీ మనకు శత్రువులు ఇచ్చారని మనం అనుకుంటాం. నేనంటాను సౌలు ఇవ్వలేదు, ఈ పోరాటం సౌలు ఇవ్వలేదు, దేవుడే ఇచ్చాడు అని అంటాను నేను. ఎందుకంటే రేపటి రోజున ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలాలంటే, ఇంత పెద్ద శత్రువుల మధ్యలో ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిపాలించాలంటే దావీదుకు కావాల్సింది స్మార్ట్ లైఫ్ కాదు, యుద్ధం చేయండిరా అని చెప్పేటువంటి కమాండ్మెంట్ కాదు, యుద్ధం చేసే సత్తువు కావాలి అతనికి. అందుకని దేవుడే పరిగెత్తించి చేతులకు యుద్ధం నేర్పించి, వీళ్ళకి పోరాటం నేర్పించి ఆ తర్వాత ఎక్కించాడు సింహాసనం. ప్రైజ్ హల్లెలూయా. నేను అనుకున్నా అసలు దేవుడు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా, 40 ఏళ్ళు అయితే సౌలుకి ఇచ్చిన టైం అయిపోద్ది, 40 సంవత్సరాలు అయితే సౌలుకి ఇచ్చిన టైం అయిపోద్ది. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇతను ఎక్కాలి, ఈ లోపల ఇతను తయారవ్వాలి. సౌలుకి ఇచ్చిన 40 సంవత్సరాలు కాలం అయిపోయే లోపల ఇతను యుద్ధం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి, శక్తితో సమర్థవంతంగా. అటు ఫిలిస్తీన్లని, ఇటున్నటువంటి అమాలేకీలు, అమోరీలు, ఎవరెవరు యుద్ధాలు ఉన్నారు, హిత్తీలు, హివ్వీలు, ఎబూసీలు, వీళ్ళందరూ జయించాలి. ఇన్ని రకాల శత్రువులు ఉంటే, ఇన్ని రకాల పోరాటాలు చేసే ప్రజలు ఉంటే వాళ్ళని జయించాలి అంటే ఖచ్చితంగా కావాలి అతనికి శక్తి కావాలి, బలము కావాలి, ప్రభావం కావాలి. అందుకని దేవుడు అతన్ని పరిగెత్తిస్తూ ఎక్కడ కూర్చొనివ్వలే, నిలవనివ్వలేదు. ఎన్నిసార్లు పారిపోయాడు తెలుసా, ఎన్ని కొండలు దాటాడు, ఎన్ని లోయలు దాటాడు. శత్రు దగ్గరకు వస్తే కూడా చాలా అందరూ భయపడుతున్నారు, కానీ శత్రు దగ్గరికి వస్తే కూడా సమర్థంగా కూర్చోగలిగాడు అదే లోయలో కిక్కురు మనకుండా, ఏడవకుండా, దుఃఖపడకుండా, భయపడకుండా, గజగజ వడకుండా స్టిఫ్గా కూర్చున్నటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు. గృహద్వారంలో సౌలు ఉన్నాడు, చంపడానికి వచ్చినటువంటి వాడు సైన్యంతో ఉన్నాడు. గుహలో దావీదు కూర్చొని ఉన్నాడు, అతనితో పాటు ఇంకొకరు కూర్చొని ఉన్నారు. సో ప్రియ దేవుని బిడ్డ అలాగే కూర్చుని ఉన్నాడు లోపల. సౌలు నిద్రపోయేంతవరకు కూర్చొని ఉన్నాడు. అంతేకాదు, సౌలు నిద్రపోయిన వెంటనే సైన్యాన్ని దాటుకుని పరిగెత్తేటంటే, అతని వస్త్రాన్ని కోసుకొని పరిగెత్తేటంటే చాకచక్యం దేవుడు ఇచ్చేసాడు అతనికి. ప్రైజ్ హల్లెలూయా. అంత చురుకునిచ్చేసాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చిన చురుకు అంటే, చుట్టూన్న సైనికులు మించినటువంటి చాకచక్యం ఎలా వచ్చింది, చుట్టూన్న సైనికులు మించినటువంటి ఆ పరుగు ఎలా వచ్చింది అతనికంటే, 13 సంవత్సరాలు పరిగెత్తాడు ఆయన. పరిగెత్తి నేర్చుకున్నటువంటి పరుగు ఇదంతా. ప్రైజ్ హల్లెలూయా. సో అతని సమస్యలే అతని ప్రాక్టీస్ ఇచ్చాయి, అతని సమస్యలే అతని పరుగు నేర్పించాయి, యుద్ధాన్ని నేర్పించాయి, పోరాటాన్ని నేర్పించాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సమస్య వచ్చిందా అంటే దేవుడే పంపించాడు, నిన్ను నమ్మి పంపించాడు. నువ్వు గెలుస్తావని, ఖచ్చితంగా నిన్ను గెలిపించాలని. సమస్య వచ్చింది నీతో పోరాడి నిన్ను ఓడించిపోవడానికి కాదు, నీతో పోరాడి నీకు యుద్ధాన్ని నేర్పించడానికి వచ్చింది. కన్నీరు ఎందుకు వచ్చింది? నిన్ను పటిష్టం చేయడానికి వచ్చింది, నువ్వు జయించే శక్తిని పొందుకోవాలని వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, ఓటమి గురించి ఆలోచించి నేను ఓడిపోతే ఏమవుతుంది, అయ్యో నేను ఓడిపోతే ఏం జరుగుద్ది, ఓడిపోతే ఎవరు ఏమనుకుంటారేమో, అందరు పళ్ళు కనపడతాయేమో, అమ్మో అందరు నన్ను చూసి నవ్వుతారేమో, ఈ ఫీలింగ్ ఉన్నంత వరకు మనం ఎంత పెద్ద బలంగా చేయబడినా, ఎన్ని డిగ్రీలున్నా,
ఎంత అంతరంగిక బలమున్నా, ఎంత పదునున్నా పడాల్సిందే, నీళ్ళలో పడిపోవాల్సిందే, నీళ్ళలో పడిపోవాల్సిందే, ఊడిపోయి కింద పడాల్సిందే. అందుకే చెప్తాను, ఈ రోజున దేవుడు మనకిచ్చే విజయం కోసం కనిపెట్టుకుని ఉందాం. ఎవరిని దేవుడు ఓటమి కోసం సృష్టించలేదు. మనం అందరం జయం కోసమే సృష్టించబడ్డాం. మనం మోర్ దెన్ కాంకరర్స్ అంటాం, అంటే జయించే వారికంటే గొప్పోళ్ళుగా ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము సృష్టించబడింది దేవునికి పక్షాన విజయాన్ని పొందడానికి. కాబట్టి ఓటమిని ధ్యానించి ఎవరు నవ్వుతారేమో, ఎవరినేమో అనుకుంటారేమో అని అనుకోను ఎవరి కోసం ఓడిపోతున్నాం ప్రతిసారి, మనం ఎవరి కోసమో కృంగిపోతున్నాం ప్రతిసారి, ఎవరి కోసమో తలదాచుకుంటున్నాం ప్రతిసారి, ఎవరి కోసమో దేవుడు మనకి ఇవ్వాల్సిన విజయాన్ని చేజార్చుకుంటున్నాం, ఎవరి కోసమో దేవుడు మనకి ఇచ్చే ఉన్నత శిఖరాన్ని పోగొట్టుకుంటున్నాం. అయితే ఈ రోజున మనము ప్రియ దేవుని బిడ్డ, ఎవరు అనుకుంటారో, ఏం చేస్తారో ఏం వద్దు. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు మన కోసం ఏం ఆయత్తపరిచాడు, ఆ విజయాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. సో మనం జారిపోకుండా గట్టిగా ఫిమ్గా ఉందాం, దేవునితో కట్టబడి ఉందాం, దేవునితో మన అంటు కట్టబడి ఉందాం. దేవుడే గెలిపిస్తాడు. ఆయన మన పక్షాన్ని యుద్ధము చేసి ఆయన మనల్ని గెలిపించి యోధులుగా చేసి మనల్ని నడిపిస్తాడు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, అయ్యా నన్ను కాపాడయ్యా అంటాం, రాడు దేవుడు, పొరపాటున రాడు. నేను మణిపూర్లో ఒక విషయాన్ని గమనించాను. మణిపూర్లో ఆడవాళ్ళంతా కూడా అక్కడ సైనికులు వెళ్ళిపోతుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు, అయ్యా మీరు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు అయ్యా అని చెప్పేసి ఆ సైనికులు కాళ్ళు పట్టుకుంటుంటే ఆ సైనికులు వాళ్ళని వదిలించుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి వెనక్కి వచ్చేయమని చెప్పింది, వాళ్ళ కాపుదల లేకుండా వచ్చేయమని చెప్పేసి. ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళు లేచారు, ఆడోళ్ళు మగోళ్ళు లేచారు. ఇక అంతే, వాళ్ళ కత్తి పట్టడం రాదు, గన్ పట్టుకోవడం రాదు, ఏం రాదు. ఆ కొండలో ప్రశాంతంగా బతికేటువంటి వాళ్ళు, ఆ చేపలు పట్టుకుంటున్నాం, అడ్డి తినుకుంటే ఏదో చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన సమస్యను బట్టి అందరూ కత్తి పట్టుకున్నారండి. అందరూ మరి వాళ్ళకు దోచినటువంటి బాణాలు పట్టుకున్నారు, గన్నులు పట్టుకున్నారు. మనమే కాపాడుకోవాలి, లేవండి ఇంకా అని చెప్పేసి. సో ప్రియ దేవుడు ఇప్పుడు అక్కడంతా కూడా వాళ్ళే ఆ ఊర్లో పోవాలంటే పర్మిషన్, వాళ్ళు అక్కడ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కత్తులు పట్టుకుని ఉంటారంట వాళ్ళ పరిధిలోకి వెళ్ళాలంటే, వాళ్ళ పొలిమేరలోకి వెళ్ళాలంటే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనం అనుకుంటాం మమ్మల్ని ఎవరో కాపాడాలనుకుంటాం, కానీ దేవుడు అంటాడు, నో, నీకే ఆ శక్తి ఇచ్చాను, రైజ్ అప్, యెహోవా వెలుగు నీ కొరకు ఉదయించి ఉంది, నువ్వు లే, తేజరిల్లు, ప్రకాశించు, శక్తి నీలో నిక్షిప్తం చేశాను, శక్తి నీలో దాచి ఉంచాను, గెట్ అప్, రైజ్ అప్ అంటాడు దేవుడు. ఆయన రాడు అంటే కారణం ఏంటి అంటే నిన్ను కాపాడుకుంటే ఇతరులను కాపాడే శక్తిమంతురాలు కావాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన పిల్లల గూట్లో ఉండి 24 గంటలు తింటూ కూర్చోని దేవుడు ఎప్పుడు అనుకోడు, ఏ పక్షిరాజు అనుకోదు, గూడు తన్నేస్తుంది కావాలని. కారణం ఏంటి అంటే వాళ్ళు లేవాలి, ఆకాశం స్వతంత్రించుకోవాలి, రెక్కల్లో మేఘాలను దాటాలి, రెక్కలు చాపి ఎగిరి మేఘాలను ఢీకొంటూ వెళ్ళాలి, ఆ యొక్క సూర్యకిరణాలు స్నానం చేయాలి, మేఘాల మధ్య దూసుకొని వెళ్ళిపోవాలి. అంతేకాదు పడుతున్న వర్షానికి పైన ఎగరాలి. ఇది తల్లి యొక్క ఉద్దేశం. నా పిల్లలకు నేను నా బొందిలో ప్రాణం ఉన్నంతలో నేను పోషిస్తానని చెప్పదు. మనం అంటాం, నా బొందిలో ప్రాణం ఉన్నంతలో నా పిల్లలకి ఏం తక్కువ కాదు. మనం నిజంగా వాళ్ళని ఏం చేస్తున్నామంటే అసమర్థులను చేస్తున్నాం. వాళ్ళలో ఉన్న శక్తి బయటికి రాకుండా మనం కవర్ చేస్తున్నాం వాళ్ళని. రెక్కలు ఎంతవరకు కాపాడుతాయో అంతవరకే కాపాడుతాయి. వాటికి కానీ రెక్కలు రావటం మొదలైంది, వాటి రెక్కలకు ఆ శక్తి వచ్చిందంటే ఇక రెక్కలు ఎప్పుడు రెక్కలు క్లోజ్ చేసుకుంటుందంట తల్లి పక్షిరాజు. తన్నేస్తూ గూడు అంతే. నీకు రెక్కలు వచ్చా ఎగురో. మనమైతే 30 ఏళ్ళకు కూడా తీసుకుపోయి బెడ్ కాఫీ ఇస్తాం వాళ్ళకి. 30 సంవత్సరాలు వచ్చినా సరే, ఉద్యోగం చేయకపోయినా సరే మనమే కష్టపడి పనిచేసి పోషిస్తుంటాం తప్ప వాళ్ళని పెద్దోళ్ళు చేయడానికి ఇష్టపడడం. చాలాసార్లు ముసలోళ్ళు కష్టపడుతూనే ఉంటారు, ముసలోళ్ళు శ్రమ పడుతూనే ఉంటారు. వీళ్ళు మాత్రం జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఊరం తిరిగి వస్తూనే ఉంటారు. చాలామంది చూస్తుంటాను నేను. ఏంటి బ్రదర్ ఈ పని చేయొచ్చు కంటే నా క్వాలిఫికేషన్ ఎంతో తెలుసా, MBA. నేను ఈ చిన్న ఉద్యోగం యాడ్ చేస్తాను, నేను చేయను. అక్కడ అమెరికాలోనైతే పెట్రోల్ బంకులు కూడా పని చేసుకొని చదువుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. 15 సంవత్సరాలు వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చదువుకోవాలి. సో వాళ్ళని అట్లా రెక్కలిప్పించి చదివిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ పైసా విలువేంటో తెలియాలి, ఆ కష్టార్జితం విలువేంటో తెలియాలి. మనోళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకు కన్నావు, పోషించలేడు, ఎందుకు కన్నావు, నాకేమిచ్చావు ఎంతసేపటికి అడుగుతూ ఉంటారు. పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ముసలోళ్ళని అడుగుతూ ఉంటారు, నాకు ఇవ్వు, 10 ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు. ఎంత సిగ్గుచేటండి అసలు. పనిచేయడానికి ఇష్టపడరు, క్వాలిఫికేషన్స్ ఎత్తుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడూ ఓటంలోనే ఉంటారు. కానీ ఈ రోజున విజయానికి దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ప్రతి కష్టం వెనుక, ప్రతి శ్రమ వెనుక, ప్రతి కన్నీటి వెనుక నీలో పటిష్టం కావాల్సినటువంటి వాటిని పటిష్టం చేస్తూ, నీ కళను లేడి కళవలు చేస్తూ, దుప్పి కళలు మారుస్తూ ఉన్నత స్థలకి ఎక్కిస్తున్నాడు. హబక్కూకు అంటున్నాడు,
అంతకుముందు ఆయనకు అన్నీ ఉన్నప్పుడు, హబక్కుకు జీవితంలో అన్నీ ఉన్నప్పుడు, చేలున్నప్పుడు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఆయనకున్నటువంటి ద్రాక్ష చెట్లు అన్నీ ఉన్నాయి, తోటలు అన్నీ ఉన్నాయి, అతనికి అన్ని సమృద్ధిగా పండుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, దేవా ఎంతకాలం మాకు దూరంగా ఉంటావు నాయన, శత్రువులు చూడయ్యా ఎలా ఉన్నారు, శత్రువులు ఎలా వస్తారు చూడయ్యా, మమ్మల్ని ఎలా నాశనం చేస్తున్నారు చూడయ్యా అని చెప్పేసి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం అంతా అంటాడు. వై గాడ్, ఎందుకు దేవుడా శత్రువుల మీదకి వస్తున్నారు, ఎందుకు దేవుడా మేము దాక్కోవాలి, ఎందుకు దేవుడా నీతిమంతులకి ఈ ఆపదలు అని చెప్పేసి ఎందుకు 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 అంటుంటాడు. 2వ అధ్యాయంలోకి వచ్చి కనిపెడదామని చెప్పేసి కావలి కోటకి వెళ్తాడు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి. 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన మొదలు పెడతాడు, ఇంకా ప్రార్థన చేస్తుంటాడు. ఆ 2వ అధ్యాయంలో చెప్తాడు, 2:4 చెప్తాడు, ఏంటో తెలుసా, నీతిమంతులైన వాడు విశ్వాసం మూలంగా బ్రతుకును, ఆ దర్శనాన్ని రాయి అని చెప్పేసి దేవుడు రాపిచ్చి, పలక మీద రాపిచ్చి, మీరు చదువుకోడు హబక్కూకు గ్రంథం రాపిచ్చేసి, ఇక నువ్వు చదువుకో, పరిగెత్తు అని చెప్పేసి, పరిగెత్తకుండా కూడా చదవాలి, నువ్వు పరిగెత్తుకుని చదువు అని చెప్పేసి పంపిస్తాడు. నీ దర్శనం అంత పెద్దగా ఉండాలి, నువ్వు పారిపోతున్న నీ దర్శనం నీ కళ్ళ ముందు కనపడాలి కానీ అని చెప్పేసి రాపిచ్చి పరుగులు తీపిస్తాడు. తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 17 నుంచి చెప్తాడు. 17వ వచనం దగ్గర నుంచి, అంజూరము పూయకున్నాను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా, దానిమ్మ చెట్లు కాపు రాకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, పోయినా అన్నీ పోయినాయి. చివరికి అంటాడు, ఆయన నా కాళ్ళని ఇప్పుడు లేడి కాళ్ళగా మారుస్తున్నాడు. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా కళను లేడి కళలు మార్చి ఉన్నత స్థలంలో నన్ను నడిపిస్తున్నాడు. నా రక్షణకర్త నన్ను ఆనందింపజేస్తూ ఉన్నాడు. యెహోవాయే నాకు బలము, ఆయన నా రక్షణ ఆధారము. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకి ఏ ద్రాక్ష తోట ద్వారానో ఏ పంట ద్వారానో బలం ఇవ్వాలని శక్తిలో అనుకోవట్లేదంట. ఆయనే మనకు బలం ఇవ్వాలనుకుంటున్నాడు. మనల్ని ఒక శక్తి ప్రపంచం మార్చాలనుకుంటూ ఉన్నాడు. నాకు డబ్బు ఉంది కాబట్టి నేను బలవంతుని చెప్పడానికి కాదంట, నేను దేవుడిని కాబట్టి బలవంతుణ్ణి. దేవుడు నాలో ఉండి నన్ను బలవంతుడిగా చేస్తున్నాడు. నన్ను ఎవరో నా చుట్టూ కాపలా ఉండి ఒక 1000 మంది నన్ను కాపలా కాస్తూ నేను బలవంతుడని కాదంట, నేనే 1000 మందిని కాపాడే వ్యక్తిగా మారాలని దేవుని ఇష్టం అంటది. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. మనల్ని ఒక ఆశ్చర్యపట్నంగా మారుస్తాడు దేవుడు, అంతే. ఎవరో మనం తెచ్చి ఆహారం పెట్టేవాళ్ళు ఉంటే కాదంట, మనమే ఆహారం పెట్టేవాళ్ళుగా మారాలి దేవునికి ఇష్టం. ఎవరో మనకు వచ్చి 10 మంది అప్పులు ఇస్తే కాదంట, మనమే అప్పిచ్చేవారిగా పై చేయిగా మారాలి. ఎవరో మనం ఓదారిస్తే కాదంట, మనమే 1000 మందిని ఓదార్చే వాళ్ళకి కావాలి దేవునికి ఇష్టం. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఇది దేవునికి ఇష్టం. మనలో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. నువ్వే ఆధారం కావాలి, నువ్వే కాపాడే వ్యక్తివి కావాలి, నువ్వే ఆస్వాదించే వ్యక్తివి కావాలి, నువ్వే పై చేయ వ్యక్తిగా మారాలి. అప్పు చేసుకుంటూ తిని బతకడం కాదు, అప్పు ఇచ్చే వ్యక్తిగా నువ్వే మారాలి. ప్రైజ్ హల్లెలూయా. నీతిమంతుడు విడవబడడు, వాని సంతానం భిక్షమెత్తదు, వారు దినమెల్లా దయాళులై అప్పిస్తారు. చాలామంది అంటారు, అబ్బా దేవుడు మాకు భలే సహాయం చేశారు సిస్టర్, నిన్ననే ఒక సిస్టర్ వచ్చి మాకు 10 రూపాయలు అప్పిచ్చిపోయింది. అసలు అనుకోలేదు, చాలా దిగులుతో ఉన్నాం, బాధతో ఉన్నాం. ఒక కుటుంబం ఉందండి, అది తెలిసిన కుటుంబం, అందరూ బాగా ఆరోగ్యంగా ఉంటారు, ఎవరికి ఏ జబ్బులు లేవు, అందరూ మంచి ఆరోగ్యంగానే ఉంటారు, ఎవరు పని చేయరు. ఎవరు వస్తారా, ఏ సంఘానికి పోతే ఎవరు ఇస్తారా, ఏ పాస్టర్ దగ్గరికి పోతే ఎవరు ఇస్తారా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంఘాలు ఎవరు అయిపోతే ఇంకో సంఘానికి వెళ్తారు, వాళ్ళు ఏమైపోతే ఇంకో సంఘానికి వెళ్తారు, సంఘాలు మారుస్తూనే ఉంటారు. మామయ్య ఇస్తాడా, పెదనాన్న ఇస్తాడా, పెద్దమ్మ ఇస్తాడా చూస్తూనే ఉంటారు. ఎవరు అయిపోతే తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి అంత ఉంది మాకేం ఇవ్వలేదు, వీళ్ళకి ఎంత ఉంది నాకేం ఇవ్వలేదు, మాకేం సపోర్ట్ చేయలేదు, ఏడ్చుకుంటూ ఉంటారు ఎప్పుడు చూస్తే. నేనంటాను, అసలు నీకే శక్తి నిధిని దేవుడు ఇచ్చాడు. నిన్ను అడుక్కునే వ్యక్తిగా చేయాలని దేవుడు అనుకోలేదు, నిన్ను ఇచ్చే వ్యక్తిగా చేయాలని ఆశిస్తున్నాడు దేవుడు. అందుకే నీకు ఎక్కడ సహాయం రాకుండా అన్నీ బంద్ చేశాడు దేవుడు. నీలో బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ఏం చేస్తున్నావు? తింటాం, కూర్చోవడం, వాళ్ళ గురించి మాట్లాడడం, వీళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా, అనేకసార్లు మన శక్తి నిర్వీర్యం చేస్తున్నాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్ని సహాయాలు ఆపేస్తున్నాడు. ఎందుకు? నువ్వు పని చేయాలి, నీలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి రావాలి, నీలో ఉన్న నిధి బయటికి రావాలి. చాలాసార్లు అంటారు, అబ్బా మేము సిస్టర్ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం సిస్టర్, మాకు వచ్చేసి ఒక 1000 రూపాయలు ఇచ్చేసిపోయారు సిస్టర్. నేనంటాను, ఇచ్చిపోవడం కాదు, అది లేనప్పుడైతే పర్లేదు. నిజంగా మనకు పనిచేసే శక్తి లేదు, సామర్థ్యం లేదు, దారి లేదు, అది వేరే విషయం. కానీ శక్తి ఉండి సామర్థ్యం ఉండి, ప్రభా మాకు ఎవరో చేయాలి ప్రభా సహాయం అంటే, కూర్చొని ఇంట్లో కూర్చొని అదే చేస్తే అది కుదరదు. మనం ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా నా చెయ్యి పై చేయిగా మారాలి, నేను సామర్థ్యం గల వ్యక్తిగా మారాలి, ప్రభువా నాలో శక్తి ప్రపంచం ఓపెన్ కావాలి, నీ చిత్తానుసార ప్రపంచం ఓపెన్ కావాలి, ప్రభువా నేను ఎందుకోసం పిలువబడ్డానో ప్రభువా దాన్ని చేయడానికి నేను సమర్థవంతంగా మారాలి, ప్రభువా నా చెయ్యి పై చేయిగా, ఇచ్చే చేయిగా, ఆదరించే చేయిగా, నేను తలగా తోకగా కాదు ప్రభువా, శక్తి ప్రపంచం అలా ఓపెన్ కావాలి, నీలో నీ చిత్తమైన నిధులు ఓపెన్ కావాలి నా జీవితంలో. లార్డ్, the treasure of your will must be open within me, Lord.
నాలో ఓపెన్ కావాలి ప్రభువా, నన్ను నిలబెట్టి ప్రభువా, నన్ను బ్రతికించి ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా. ఇది మన ప్రార్థన కావాలి. మనం మోకరించామంటే చెప్పండి, ఒక శక్తిని పొందుకొని లేవాలి. ఎవరో రావాలి ప్రభువా, అయ్యా మాకు అక్కడి నుంచి సహాయం పంపియ్యా, ఇక్కడి నుంచి సహాయం పంపించయ్యా. చాలాసార్లు మనం ఇలా ప్రార్థన చేస్తుంటాం, నాకు అర్థం కదా అసలు ఇదేం ప్రార్థన దేవుడా అని. ఎవరో రావాలి, ఎవరో కష్టాన్ని మనకి ఇవ్వాలని మనం అనుకుంటాం. ఏమీ లేనప్పుడు మనం నిస్సహాయంగా ఉన్నప్పుడు అది ఓకే, దేవుడే పంపిస్తాడు నీకు ఖచ్చితంగా. ఏలియాకి పని లేదు, పంపించాడు దేవుడు. ఏలియాకి సహాయం చేయడానికి లేదు ఎక్కడి నుంచి, కాకులు కూడా వచ్చి ఇచ్చిపోయాయి కదా. ఏమి లేనప్పుడు ఒక విధవరాల దగ్గర పంపించేసి అక్కడ ఉండు అని చెప్పి పంపించాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు లేనప్పుడు దేవుడే వచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత చెప్పండి, అతని చేత గొప్ప పనులు చేయించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తాను ఈ రోజున మనం ఎందుకు అన్నం తింటున్నామంటే గొప్ప పని చేయడానికి, శక్తికి మించిన పని చేయడానికి దేవుడు మనకు ఆహారం పెడుతున్నాడు. ఇంకోసారి అడుక్కొని తినడానికి కాదు, ఇంకోసారి చేయి చాపుకోవడానికి కాదు. ఇది అరిగిందాకా నిద్రపోయి లేచి ఆ తర్వాత చేయి కాపి ఇంకోళ్ళు ఎవరు ఇస్తే బాగుండు అనుకోవడానికి కాదు. అయ్యో మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, సిస్టర్ అసలు మమ్మల్ని అందరూ మర్చిపోయి సిస్టర్. మా అత్తమ్మకి ఎంత ఆస్తుంది తెలుసా, మా మామయ్యకి ఎంత ఆస్తుంది తెలుసా, ఎవరు రావట్లేదు సిస్టర్. వస్తారు, ఇస్తారు, పోతారు. ఏంటి నువ్వు పొందుకునేది ఏంటి? ఇస్తారు, నువ్వు తినేసి కూర్చొని నిద్రపోతుంటావు. పరిస్థితి ఏంటి? ఇంకా నీలో దేవుడు పెట్టినటువంటి ఆ నిధులు ఎప్పుడు ఓపెన్ అవుతాయి? నీలో దేవుడు పెట్టిన ఆ చిత్తం ఎప్పుడు ఓపెన్ అవుద్ది? అందుకే దేవుడు కొన్నిసార్లు ఆపేస్తున్నాడు. నీ చేతులు పని చేయాలని, నీ చేతిలో ఉన్న సామర్థ్యం బయటికి రావాలని, నీ లోపల దేవుని చిత్తం బయటికి రావాలని, నీలో దేవుని ఉద్దేశం రావాలని బయటికి కొన్నిసార్లు ఆపేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను, దేవుడు నాకెందుకు ప్రభు ఆ సపోర్ట్ రాదు? దేవుడు అంటాడు, నువ్వు సపోర్ట్ పొందుకునే వ్యక్తివి కాదు, నువ్వు సపోర్ట్ చేసే వ్యక్తిగా మారాలి. గెటప్ అంటాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుడు, మనలో నిధులు ఓపెన్ కావాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు పోరాడాల్సిందే. ఆ తలుపు తెరిసినాక పోరాడాల్సిందే. నేను ఆ కొటేషన్ ఎప్పుడు చెప్తుంటాను, మనము ఎడారిని దాటేవాళ్ళం కాకూడదంట, ఎడారిని నీటిమయం చేసేవాళ్ళం కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిని జలమయం చేసేవాళ్ళంగా మనం మారాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. 84వ కీర్తన 5వ వచనం చదువుకుంటాం. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. జాగ్రత్తగా చదువుదాం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ వలన బలము పొందు నరులు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంటే బాకా లోయల్లో పడి వెళుతూ, బాకా లోయ అంటే బాధల లోయ, దుఃఖముల లోయ, యాతనల లోయ, దాంట్లో పడి వెళుతూ ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని జలమయముగా చేస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు అంటే లోయలు దాటేవాళ్ళం కాదు, లోయలను జలమయం చేసేటువంటి వాళ్ళము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చదివా నేను. ఒకసారి ఒక యవనస్తుడు ఎడారి దాటానికి వచ్చాడు, అవతలకి వెళ్ళాలి అతను. అయితే ఆ టైంలో ఎడారి దాటాలంటే అక్కడ ఒక పంపు ఉంది, ఎప్పుడో పురాతన కాల పంపు, అది చేతి పంపు. ఒక మగ్గు నీళ్లు పెట్టారు అక్కడ రాసి పెట్టారు, ఈ మగ్గు నీళ్లు తాగితే నువ్వు ఎడారి దాటగలవు, నీకు ఎక్కడ మధ్యలో దాహం కాదు. ఈ మగ్గు నీళ్లు తాగితే నువ్వు ఖచ్చితంగా ఎడారి దాటిపోగలుగుతావు. కానీ అదే మగ్గు నీళ్లు ఈ పంపులో పోసి కొడితే ఎడారిని జలమయముగా చేయగలవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మాట కొటేషన్ అక్కడ రాసి పెట్టుంది. ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు రావడం, ఆ మగ్గులో నీళ్లు తాగటం, వెళ్ళిపోవడం, మగ్గులో నీళ్లు తాగటం, వెళ్ళిపోవడం. మేము ఎక్కడ చేస్తామండి ఎడారిని జలమయంగా? అయినా మా చేత ఎక్కడ వద్దులేండి, ఎడారిని దాటి వెళ్ళిపోతే చాలు. మనకి అవతలకి వెళ్తే నీళ్ళు ఆటోమేటిక్గా ఉంటాయి, అవతలకి వెళ్తే మనకు అసలు ఆహారం ఉంటుంది, అవతలకి వెళ్తే ఆటోమేటిక్గా మన ఇల్లు మనం చేరుకుంటాం. మనకు ఎందుకు వచ్చిన గోల్ ఇదంతా, మనకు ఎందుకు వచ్చిన రిస్క్ ఇదంతా, పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అందరూ అలా వెళ్ళిపోతున్నారంట. కానీ ఈ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది, ఈ ఎడారిని జలమయంగా చేస్తే ఎలా ఉంటుంది? ఈ యొక్క ఎడారి మొత్తం గ్రీనరీగా ఉంటుంది, చుట్టూ ఫలవృక్షాలు ఉంటాయి, చుట్టూ పూదోటలు ఉంటాయి, ప్రవహిస్తున్నటువంటి నదులు ఉంటాయి. ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఒక పెద్ద సిటీ వస్తుంది, ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఒక రాజరికం, రాజదర్బార్ కట్టబడుతుంది. ఆ తర్వాత చూస్తే ఇక్కడ అంతా కూడా పాలుతేలు ప్రవహించే దేశంగా మందలు, విస్తారమైన మందలు వస్తాయి, విస్తారమైన తేనెటీగలు వస్తాయి. బా ఇది ఎంత బాగుంటుందో, అలాగని చేయగలిగితే ఎంత బాగుంటుందో అనుకుంటా ఉన్నాడు. అనుకొని వెంటనే ఆ నీళ్లు పోసి కొట్టడానికి సిద్ధపడిపోయాడు.
చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, అబ్బాయి ఏంటబ్బాయి నువ్వు చేసే పని, ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు పంపు అక్కడ పడిపోయి తుప్పు పట్టిపోయింది, నువ్వేంటబ్బాయి ఎవరు చేయని పని చేస్తున్నావు, తాగేసేసి నువ్వు కూడా వెళ్ళు హ్యాపీగా మాలాగా దాటే చాలు, దీంతో నీకెందుకు అబ్బాయి రిస్క్, శక్తికి మించిన పని ఎందుకు చేస్తున్నాను అందరూ ఆపుతున్నారు అతన్ని. కానీ అతను ఏం చేస్తున్నాడు తెలుసా, వెంటనే ఆ పంపులో నీళ్లు పోసి కొట్టడం ప్రారంభించాడు. కొడతా ఉన్నాడు, సగం పోసాడు, కొట్టాడు. అందరూ అంటున్నారు అనవసరం ప్రయాసపడుతున్నావు, అదేమో టపా 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 టపమని పడిపోతుంది. వాషర్ కానీ లూజ్ అయిపోతే, కొన్ని రోజుల క్రితం వాషర్ లేకపోతే పంపు ఎలా కొట్టేటప్పుడు ఎలా పడిపోద్ది అట్లా పడిపోతూ ఉంది, టపమని పడిపోతుంది. మధ్యాహ్నం అయిపోయింది, ఒక పక్క భయంకరమైన ఎండ, భయంకరమైనటువంటి చెమట గారిపోతుంది, ఒంట్లో నీళ్ళని గారిపోతున్నాయి, కళ్ళు బయర్లు గమ్మిపోతున్నాయి, కళ్ళు మసకలైపోయినాయి. ఆ నీళ్ళు కూడా పోసేసాడు, మొత్తం పోసేసి కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకా కొట్టి అందరు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. చెబితే ఇన్నోడు కాదు, చచ్చిపోతావా ఏందిరా నువ్వు, ఎంత మంచి జీవితం ఉందిరా నీ కోసం, ఏంటి నాయన దీనికోసం నువ్వు జీవితాన్ని చంపుకుంటావా, లే వదిలేసేయి అంటున్నారు. కానీ ఆ అబ్బాయి వదలలేదు. వెంటనే కొట్టడం ప్రారంభించాడు. కొట్టి చివరికి ఆ శక్తి అంతా కోల్పోయి గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. చూస్తే సన్నగా ఒక్కొక్క డ్రాప్ రావటం ప్రారంభించింది. కొత్త ఉత్సాహం వచ్చేసిన అతనికి, నోరంతా ఎండిపోయి టవల్ బిండెట్ అయిపోయింది, ఇంకా నోట్లో ఒక్క చెమ్మ కూడా లేదు. అయితే ఇంకా కొట్ట ప్రారంభించాడు. సన్నగా చిన్న దారి వచ్చింది. సాయంత్రానికి అంత ఇంకా పటామని కొట్టేశాడు. కొట్టిన వెంటనే పైన అదంతా బోల్ట్తో సహా ఊడి ఎగిరి పడిపోయిందంట పంపు. ఆ తర్వాత చూస్తే ఆ చిమ్మి ఎక్కడో దాచబడినటువంటి జలపాతం అలాగే చిమ్ముకుంటూ బయటకు వచ్చింది, జిమ్ముకుంటూ వచ్చేసింది. అంతే. ఆ తర్వాత చూస్తే అతడు ఆ నీళ్లు తీసుకొని తాగాడు, దాంట్లో ఆడుకున్నాడు, దాంట్లో నాట్యం ఆడాడు. జనాన్ని అందరూ చూస్తున్నారు, అటుపక్క ఇటుపక్క జనాలు చూస్తున్నారు, దూరంగా చూస్తున్నారు. ఆ తర్వాత మొత్తం ఎక్కడెక్కడ ఓట్లని బయటకు వచ్చేసాయి. ఆ యొక్క ఎడారి మొత్తం జలమయం అయిపోయింది. ఆ తర్వాత చూస్తే పచ్చని గ్రీనరీ, అదంతా కూడా పచ్చిగా ఎప్పుడో పడిపోయినటువంటి గింజలన్నీ మొలకెత్తడం ప్రారంభించాయి, ఎక్కడో పడిపోయినటువంటి చెట్లన్నీ మొలకెత్తడం ప్రారంభించాయి. ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చేసాయి, రకరకాల విత్తనాలు తెచ్చి చల్లేసాయి. అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో మందల కాపర్లు వచ్చేసారు. అబ్బా ఇక్కడ గ్రీనరీ మంచి మేత ఉందని అక్కడ ఇళ్ళు వేసుకున్నారు. ఒక పెద్ద పట్టణం అయిపోయింది. చుట్టుపక్కల అనేకమైన ఫలవృక్షాలు వచ్చేసాయి, మరి అనేకమైనటువంటి పుష్ప తోటలు వచ్చేసాయి. అబ్బా అద్భుతంగా మారిపోయింది అదంతా కూడా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు మనం అనుకోండి నేను ఓడిపోతే జారిపోతాం. అనేకసార్లు ఇదే క్వశ్చన్ మన జీవితాన్ని అనేకసార్లు జారిపోయేట్టుగా చేస్తుంది. ఒకవేళ నేను ఓడిపోతే ఈ మాట అనేకసార్లు మన జీవితంలో గెలవకుండా, గెలుపుని గురించి ఆలోచన లేకుండా, గెలవాలన్నటువంటి తృష్ణ లేకుండా, గెలవాలన్నటువంటి కనీసపు ప్రయత్నం లేకుండా మనల్ని అలాగే తొక్కి పెట్టేస్తుంది, కింద పడిపడేట్టుగా చేస్తుంది. ఏదో అందలా బ్రతికితే చాలే మన జీవితం, ఇంతకు మించి ఎందుకులే మన జీవితం, మనం ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి, మనకు అంత అవసరమా, మనం ఒక్కలే ప్రయాసపడాలి, అసలు ఎవరికి దిగులు లేదు, ఎవరికి ఏం పట్టడం లేదు, అసలు నాకంత అవసరమా, చాలాసార్లు మనం ఇలాగా అనుకుంటూ ఉన్నాం. అందువల్ల ప్రియ దేవుని బిడ్డ, ఓటమి చాలి చల్లని బతుకు, అతుకుల బతుకు జీవితం అలాగే అయిపోతాం. అయితే ఈరోజు మనం లేవాలి, శక్తిమంతులుగా లేవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ అబ్బాయి కూడా తన జీవితంలో నన్ను కాపాడుకోవడానికి ఈ మగ్గునీళ్ళు చాలు, తాగేసి వెళ్ళిపోదాం అని అరణ్యాన్ని లేకపోతే ఆ ఎడారిని దాటి ఉంటే అతను కూడా అందరిలాంటి వాడు అయ్యేవాడు. కానీ ఈరోజు ఇంత గ్రీనరీ, ఇన్ని ఫలాలు, ఇన్ని మరి ఎస్టేట్లు, ఇన్ని రాజదర్బార్లు, ఇన్ని రకాలైనటువంటి ఫలాలు చూసేవాడు కాదు అతడు, ఇన్ని రకాల మందలు చూసేవాడు కాదు అతడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనము ఎంత ప్రయాసపడుతున్నామో దాని వెనక అంత గ్రీనరీ, అంత పచ్చిక మైదానం లాంటి జీవితం మన కోసం కాచబడి ఉన్నది. ఒక వ్యక్తి ప్రయాసపడతాడు, ఒక ఐపీఎస్ కావాలంటే, ఒక పెద్ద ఉద్యోగం కావాలంటే కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. అందరిలాగా ఆడుకోవడానికి పోవడానికి ఉండదు, అందరిలాగా బంధువుల ఇంటికి పోవడానికి ఉండదు, అందరిలాగా పెళ్ళిళ్ళు పేరెంటాలు పోవడానికి ఉండదు. కూర్చొని కఠోరమైన దీక్ష చేయాల్సి వస్తుంది, కూర్చొని చీకట్లో కూర్చొని చదవాల్సి వస్తుంది. అందరూ ఆడుకుంటూ ఉంటే మనం మాత్రం కఠోరమైన దీక్ష చేస్తూ రాస్తూ చదువుతూ అట్లా ఉండాల్సి వస్తుంది. కానీ ఒక్కరొక్క రోజున ఇంతకంటే ఆనందకరమైన జీవితం, ఎంత కష్టపడ్డామో అంతకు మించినటువంటి శక్తివంతమైన సంతోషకరమైన జీవితం మన జీవితంలో వస్తుంది. ఇప్పుడు ఆడుతూ పడుతూ లైఫ్ని ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు ఒక రోజుకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బతుకు అరణ్యం దాటేదిగానే ఉంటుంది తప్ప ఒక్కరోజు కూడా ఒక్క నీటి చెమ్మ చూడలేరు, ఎవరికి సహాయం చేయలేరు. స్వార్థపూర్వం వాళ్ళకి బతుక్కుంటారు, వాళ్ళకి జీవిస్తుంటారు, వాళ్ళ ఎవరికి పైసా ప్రయోజనం ఉండదు, వాళ్ళకి ప్రయోజనం ఉండదు. అందుకే చెప్తాను ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నేను ఓడిపోతే అనే మాట రానివ్వద్దు. ఓడిపోతే నెక్స్ట్ దేవుడు నాకు శక్తి ఇస్తాడు, నా కాళ్ళను లేడి కళగా చేస్తాడు, ఇంకా నడిపిస్తాడు, ఇంకా ఎక్కిస్తాడు, ఇంకా బలపరుస్తాడు. హబక్కూకు వలె నన్ను ఇంకా ఎక్కిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, సాతాను అనేకసార్లు అంటది, నువ్వు గెలుస్తావా, ఒకవేళ ఓడిపోతే
అందరి ముందు తల ఉంచుకుంటావు, అందరి ముందు సిగ్గుపోద్ది నీకు తెలుసా, అందరి ముందు ఎగతాళి అయిపోతుంది తెలుసా. సాతాను ఈ విధంగా మనం అనేక సార్లు కృంగిపట్టేట్టుగా బలహీనపట్టుగా చేస్తుంది. అందుకే చెప్తాను ఈరోజు దేవుని బిడ్డ, ఓడిపోతే ఇంకోసారి ప్రయత్నం చేస్తా, ఓడిపోతే మళ్ళీ రెడీ అవుతా, ఓడిపోతే మళ్ళీ సిద్ధపడతా. ప్రైజ్ హల్లెలూయా. మళ్ళీ సిద్ధపడతా. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. గొప్ప కలమని చేయడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని ఒకవేళ నేను ఓడిపోతే అనే మాట ఎప్పుడు మన జీవితంలో రానియొద్దు. ఒకవేళ నా జీవితం అయిపోతే, ఈ గొడ్డలు కూడా ఏమనుకుంది అంటే, ఎలీషా శిష్యుడి చేతులు ఉన్నటువంటి, ఆ ప్రవక్తల శిష్యుడి చేతులు ఉన్న గొడ్డలు ఎందుకు ఊడిపోయిందంటే, ఒకవేళ ఇంత పెద్ద మాను నరికేటప్పుడు, ఇంత పెద్ద దూల నరికేటప్పుడు నేను నరకలేక అసమర్థుడినై ఒకవేళ ఓడిపోతే, ఇంతమంది శిష్యుల ముందు నేను ఏమైపోతాను, ఇంతమంది ప్రజల ముందు నేను ఏమైపోతాను, ఇంతమంది ముందు నేను ఏమైపోతాను, అమ్మో అనుకుంటాం, వద్దొద్దు అనుకుంటాం చాలాసార్లు. అందుకని అసలు దాని గురించి ఆలోచనే ఉండదు మనకి. అడ్జస్ట్మెంట్ లైఫ్. 10 చదివామా, పెన్స్ సేవలు పని చేసామా, లేదా డిగ్రీ చదివామా, ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నామా, ఏదో ఫైనాన్స్ కంపెనీ చేసుకున్నామా, నెలకు ఒక 25,000, 40,000, 30,000 వచ్చిందా, హ్యాపీగా పిల్లలను చదివించుకున్నామా కదా, భార్యకి మంచిగా అన్ని కావాల్సి చూసుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా, చాలా. ఇంకా నాకు అక్క మంచి ఇల్లు ఉంది, అక్క మంచి భార్య ఉంది, అక్క మంచి పిల్లలు ఉన్నారు, అక్క చాలా అక్క ఎనఫ్. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ మరి అదే ప్రజలు ఇలా మరి ఎడారిని జలమయంగా మార్చాలని ఆశ కలిగినప్పుడు, దేవుడు తన కోసం పెట్టినటువంటి ఆ చిత్తాన్ని గుర్తుపెట్టినప్పుడు, దేవుడు తన కోసం పెట్టినటువంటి అదృష్టాన్ని గుర్తుపెట్టినప్పుడు, ఆ గొప్ప చిత్తాన్ని గుర్తుపెట్టినప్పుడు మనము వేవేల జనంకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం, వేవేల ప్రజలకు దీవెనకరంగా మార్చబడతాం. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ అలా మారుస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. అందుకే నన్ను వేవేల జనముకు ప్రభు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. ఎడారిని దాటే వ్యక్తిగా కాదు ప్రభు, ఎడారిని జలమయంగా చేసే వ్యక్తి నా జీవితాన్ని మార్చండి తండ్రి. ప్రభు ఓటమిని గురించి దిగులు పడి భయపడి ఆగిపోయే వ్యక్తినిగా కాదు ప్రభు, ఓటమిలోంచి నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తిని. విజయం ఎక్కేంత వరకు తండ్రి ఎన్నిసార్లు ఓడిపోతాను ప్రభా, నో ప్రాబ్లం ప్రభా, కానీ గెలుపు మాత్రం ఖచ్చితంగా పొందుకుంటాను, చివరి వరకు గెలుపు పొందుకుంటాను ప్రభా. నాకు నడిపించు ప్రభా, నన్ను నడిపించు తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ప్రతిసారి నువ్వు ఓడిపోయినట్టు పైకి కనపడినా నీ లోపల క్రొత్త శక్తిని దేవుడు ఉద్భవింపజేసి, క్రొత్త ఉత్సాహాన్ని ఉద్భవింపజేసి, గెలవటానికి కావాల్సినటువంటి కొత్త సిద్ధపాటునిచ్చి, గెలవటానికి కావాల్సినటువంటి కొత్త శక్తినిచ్చి. పక్షిరాజు చూడండి, అనేక సార్లు పడిపోద్ది కింద, అవునా కాదా, ఎగిరేటప్పుడు చాలాసార్లు కింద పడిపోద్ది, కానీ మరలా పైకి లేస్తుంది. మనం చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయి ఉంటాం. ఒక ముద్ద అన్నం కలుపుకొని తినలేను మనం, ఎన్నిసార్లు అన్నం అంతా పోగొట్టుకుని ఉంటాము కదా. మన స్నానం మనం చేసుకోలేము, మనకు కావాల్సిన ఆహారం మనం తినలేము. ఈ విధంగా అసలు మనకి ఏమి చేతకాని స్థితి నుంచి మనం వచ్చాం. ఎన్నిసార్లు పడి లేచి ఉంటాము, ఎన్నిసార్లు. కానీ ఆగిపోయామా? ఒకవేళ ఆగిపోయి ఉంటే ఈరోజు ఎంత పరుగు పెట్టేవాళ్ళం కాదు కదా. ఆ రోజు ఎన్నిసార్లు కింద పడ్డాం, ఎన్నిసార్లు మోకాళ్ళు పగిలిపోయి ఉంటాం, ఎన్నిసార్లు తలకు దెబ్బలు ఉంటాయి, బొప్పిలు గట్టి ఉంటాయి మనకి చాలాసార్లు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఆ గాయాలన్నీ కూడా మనలో క్రొత్త శక్తిని కలిగిస్తున్నాయి. శిశువు ఏ విధంగా ఎన్నిసార్లు పడ్డ లేచి నడుస్తాడో ఆ విధంగానే మన జీవితంలో క్రొత్త శక్తి, క్రొత్త బలం దేవుడు ఇవ్వబోతున్నాడు, క్రొత్త ఆసక్తిని ప్రభు ఇవ్వబోతున్నాడు. అందుకే ప్రభువా, ఎన్నిసార్లు నీ కోసం ఓడిపోతాను ప్రభు, నీ చిత్తాన్ని చేరటానికి ఎన్నిసార్లు పారిపోతాను, ఎన్నిసార్లు ఓడిపోతాను ప్రభు. నీ చిత్తం నా జీవితం నెరవేర్చబడాలి ప్రభా, నీ ఉద్దేశాలు సఫలపరచబడాలి ప్రభా, నేను నీ కోసం తల ఎత్తుకొని బ్రతకాలి ప్రభా. నీ చిత్తం 100% నెరవేర్చేంత వరకు నా జీవితంలో పట్టుదల ఇచ్చి నడిపించండి, ఆకాంక్షించి నడిపించండి. గురిని చూస్తూ గమ్యాన్ని చేరుకునే కృప నాకు దయచేయండి. నా కాళ్ళు లేడి కాళ్ళ వలె దుప్పి కాళ్ళను మార్చి ప్రభా అని చెప్పేసి దేవుని అడుగుదాం. దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు, సహాయం చేయబోతున్నాడు. ఎంతమందికి ఇష్టం ఈరోజు నాకు గమ్యం చేరాలని? నేను ఓడిపోతే అనేటువంటి వాళ్ళు ఎంతమందో, ఇంతవరకు ఓటమిలో సాగిపోతూ మునిగిపోతున్నటువంటి వాళ్ళు ఎంతమందో ఈరోజు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. గెలుపు నీకు ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. నువ్వు ఓటమిలో సాగిపోవడం దేవుని చిత్తం కాదు, అతుకుల బతకడం దేవుని చిత్తం కాదు, చాల వాటితో బ్రతకడం దేవుని చిత్తం కాదు. గొప్ప వాటిని పొందాలని, గొప్ప వాటి కోసం ప్రయత్నం చేయాలని, గొప్ప అడుగులు వేయాలని, గొప్ప శిఖరాగ్రాలు చూడాలని, నీ గురించిన గొప్ప వార్తలు వినబడాలని, నిన్ను ఒక అలంకారంగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటామా? మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ తలలో నుంచి ప్రార్థన చేసుకుంటాం. ఎంతమందికి గెలవటం ఇష్టమో, ఓడిపోతూ గెలుస్తాను, ఓడిపోయినా గెలవటానికి ప్రయత్నం చేస్తాను. చెప్పు సహోదరుడు, నోరు తెరిచి. ఆగిపోయావు, ఎక్కడో ఆగిపోయావు సహోదరుడు, నువ్వు ఎక్కడో ఆగిపోయావు, ఎక్కడో నీ అడుగులు తడబడి అక్కడే ఆగిపోయావు, భయపడుతూ ఆగిపోయావు. ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటారు, నా భర్త ఏమనుకుంటాడు, నా పిల్లలు ఏమనుకుంటారు, నా కుటుంబం ఏమనుకుంటుంది. అనేక సార్లు గొప్ప పని చేయడానికి, మంచి పని చేయడానికి ఎవరినో సాకు పెట్టుకుని, ఎవరినో అడ్డు పెట్టుకొని, ఎవరో ఇష్టం కోసం, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం నీ జీవితంలో చాలా కృంగిపోయి ఇప్పటివరకు ఆగిపోయావు. లే,
దుమ్ము దులుపుకో, కాడి మాను మోకులు తెగగొట్టుకో. ఈ రోజున సియోను కుమారి లే, నీ తాళ్ళను బిగించు, నీ గుడారపు తలుపులు విశాలపరచు, నీ గుడారపు తాళ్ళను విశాలపరచు. ఈ రోజున దేవుడిని నడిపించబోతున్నాడు, గొప్ప చిత్తంతో నడిపించబోతున్నాడు, గొప్ప శక్తిని నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇప్పటివరకు ఓడిపోయానయ్యా, ఇక నేను ఓడిపోకూడదు ప్రభా తండ్రి, ఓడిపోకూడదు ప్రయత్నంలో తండ్రి, నాయన ఓడిపోకూడదు నా తృష్ణలో, ఓడిపోకూడదు నా దాహంలో, ఓడిపోకూడదు నా సంకల్పంలో తండ్రి నాయన. అయ్యా నన్ను నిలబెట్టవా ప్రభువా. యేసయ్యా, దావీదు ఎన్నిసార్లు పారిపోయినా ఆ సింహాసనం చూస్తూనే ఉన్నాడు. యోసేపు ఎన్నిసార్లు కొట్టబడినా ఆ యొక్క ప్రకాశించే నక్షత్రాన్ని చూస్తూనే ఉన్నాడు. మేము కూడా మా గమ్యాన్ని, మా లక్ష్యాన్ని చేరుకునే కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఎంతమంది ప్రజలు ఓడిపోయి ఉన్నారో ప్రభా, ఎంతమంది దిగులుతో దిగబడిపోయి ఉన్నారు ప్రభా, బాధతో కన్నిటితో దిగజారిపోయినారు ప్రభా. తండ్రి ఒక్కసారి మీరు లేవనెత్తండి తండ్రి, తిరిగి లేచి ప్రయత్నం చేసే భాగ్యం దయచండి అయ్యా. తిరిగి లేచి ప్రభా నీకోసం బ్రతికే కృప దయచండి తండ్రి, తిరిగి లేచి ప్రభా నీకోసం జీవించే భాగ్యం దయచండి అయ్యా. తిరిగి లేచి ప్రభా తండ్రి నాయన, ఈ బిడ్డలు నీకోసం నాయన పరిగెత్తే కృప దయచండి తండ్రి నాయన. ఎక్కడ ఓడిపోనియొద్దు నాయన, బలకీన పడనియొద్దు నాయన, శక్తితో నింపండి నాయన, బలముతో నింపండి ప్రభువా, ఆదరణతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, సమాధానంతో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా. యేసు క్రీస్తు నామములో తండ్రి నాయన అద్భుతం జరగాలి ప్రభువా, ఆశ్చర్యకరం జరగాలి యేసయ్యా. అయ్యా అయ్యా అద్భుతం జరిగించండి అయ్యా, ఆశ్చర్యకరం జరిగించండి యేసయ్యా. శక్తితో నింపండి యేసయ్యా, బలముతో నింపండి యేసయ్యా, జీవముతో నింపండి యేసయ్యా. యేసయ్యా, ఎక్కడ బిడ్డలు కృంగిపోగొడుతున్నాడు ఆయన. యేసు క్రీస్తు నామములో ఓటమి ఎరగని మీ జీవితం ప్రభువా, ఓడిపోని మీ చిత్తము తండ్రి, వీరి జీవితం నెరవేర్చబడును గాక తండ్రి, మా జీవితం నెరవేర్చబడును గాక తండ్రి, అద్భుతం జరుగును గాక తండ్రి. అయ్యా మీరు లేవనెత్తండి ప్రభువా, సంధించండి ప్రభువా. దేవా చేతులకు యుద్ధమును, వ్రేళ్లకు పోరాటం నేర్పించండి తండ్రి. హల్లెలూయా. అద్భుత కార్యం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యక జరుగును గాక తండ్రి. వీరి కృప చూపు నడిపించి బలపరిచి తెరపరచమని, సహాయం చేయమని, ఆదరించమని, అద్భుతం చేయమని, మీ దయగల కృపగల ఆత్మని కురిపించమని సహాయం చేయమని, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అతనికి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితం మార్చునుగాక, గొప్ప సమాధానం సమకూర్చి ఓటమిలోను గొప్ప విజయాన్ని పొందే ఆకాంక్షలు మిమ్మల్ని వెలిగించి నడిపించునుగాక, సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.